సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో ఈ ప్లేస్ ని చూస్తే ఏంటి ఇక్కడ ఉంది, చుట్టుపక్కల ఏం లేదు కదా, సో ఓన్లీ రోడ్లు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఈ రోడ్డు గురించి మనం చేయడానికి వచ్చాము. సో ఒకప్పుడు అంటే మనం చూసినట్లయితే 4 months 5 months బ్యాక్ మనం ఇక్కడే ఉలపాడు అదే కందుకు నుంచి ఉలపాడుకి వెళ్లే దారి ఎంత అధ్వానంగా ఉందో ఆల్రెడీ మనం వీడియో చేసాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సుమారుగా మన కందుకు నుంచి ఉలవపాడుకి చూసినట్లయితే అటు ఇటుగా ఒక 6-7 గ్రామాలు అయితే ఉంటాయి. ఇటు చూసినట్లయితే చుట్టుగుంట, ఆత్మకూరు. ఇక్కడ పిల్లలు ఎలా అంటే కందుకూరుకి వెళ్ళాలంటే భయం అన్నమాట. రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి, వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, రోజుకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, నైట్ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. సో వీళ్ళు ఏంటంటే ఈ పిల్లలందరినీ హాస్టల్లో చేర్పించడం, కొంతమంది చదువు మానించడం, సో కొంతమంది దగ్గరలో ఉన్న ఉలవపాడుకు చేర్పించడం ఇలా జరిగింది. ఆ తర్వాత సో మన కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎలా అయినా మీ రోడ్డు బాగా చేస్తామని చెప్పారంట ఆత్మకూరు వాళ్ళకి. ఆ తర్వాత మనం వీడియో చేసిన కొన్ని రోజులకి ఒక 1 month బ్యాక్ చేస్తూ ఉన్నారనమాట రోడ్డు. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది, ఇంకొంచెం వర్క్ ఉంది. ఆ చిన్న వర్క్ కూడా కంప్లీట్ అయితే అయిపోయినట్టే. సో అన్నారు కదా మన సీఎం గారు ఈ మన సంక్రాంతి లోపు ఎక్కడైతే రోడ్లు బాగాలేవో అవన్నీ క్లియర్ అవ్వాలని చెప్పేసి మన సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఒక నమ్మకం వచ్చింది ప్రజల్లో. సో ఏవైతే రోడ్లు బాగాలేవో అవి మళ్ళీ అవుతున్నాయని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ రోజు చూసినట్లయితే ఈ రోడ్డు గురించి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా మాట్లాడుకుంటున్నాం అంటే, మామూలుగా కందుకూరు నుంచి ఉలవపాడు వెళ్ళాలంటే సింగరాయకొండ హైవే మీద వెళ్ళొచ్చు, కానీ చాలా లాంగ్ అవుతుంది. సో సార్ లైక్ స్టూడెంట్స్ కానీ లైక్ జాబ్ చేసే వాళ్ళకని కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే విధంగా చూసినట్లయితే ఉలవపాడు నుంచి జాబ్ చేసే వాళ్ళు చుట్టుగుంట, ఆత్మకూరు ఎవరో ఒకరు జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇలా ఇబ్బంది ఉంటుంది. సో ఇది ఏంటంటే చాలా షార్ట్ కట్ అనమాట. లైక్ 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సో నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ఉండే రోడ్డు. ఈ రోజు ఇంత బాగా చూస్తుంటే మామూలుగా రోడ్లు బాగాలేక 40 నిమిషాలు 50 నిమిషాలు చిన్నగా వస్తున్నారు. బట్ ఇది క్లియర్ అయిన తర్వాత జస్ట్ 20 minutes లోనే వెళ్ళిపోతున్నారు. అంతంటే చాలా జాలీగా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడైతే స్టూడెంట్స్ కూడా మంచిగా చదువుకుంటారు, బాగా అటు ఇటు వెళ్లే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో మెయిన్ రైతులకి సో ఇట ఎవరొకరు పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రోజు ఇలా రోడ్డుని నీట్ గా చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మన ఎమ్మెల్యే గారికి మరొకసారి థ్యాంక్ యూ. సో ఆ రోజు అనుకున్నాము మరి ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు, మరి ఏం చేస్తారు ఏంటో అని నాకైతే అనిపించింది. సో ఎంత వరకు చేస్తారు, చాలా రోడ్లు ఉన్నాయి కదా అని చెప్పి. సో మనం ఏవైతే రోడ్ల వీడియోలు చేసామో ఆల్మోస్ట్ ఆ రోడ్లన్నీ క్లియర్ అయిపోయాయి. సో ఈ రోజైతే ఈ రోడ్డుని చేపించడానికి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేనే చాలా అంటే మనకి వర్క్స్ ఉంటాయి కాబట్టి ఈ వర్క్ మీద మేము చాలా సార్లు ఉలవపాడు వెళ్ళేవాళ్ళం. ఈ టైంలో మాకు ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బంది వేసేది. బట్ మేమే ఇబ్బంది పడ్డామంటే ఇక్కడ డైలీ వాళ్ళు ఏదో ఒక వర్క్ మీద వెళ్తారు, మరి వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది. సో మెయిన్ ప్రెగ్నెన్సీ లేడీస్ కి సో చాలా దారుణంగా ఉండేది. కానీ ఈ రోజు చూసినట్లయితే ఇంత హ్యాపీగా ఉందంటే సో మీరే చూడండి. నేనైతే ఏదైతే అనుకున్నానో ఈ రోడ్డు ఇలా ఉంది, మరి ఈ రోడ్డు వేస్తారా వేయరా అనుకున్న టైంలో మళ్ళీ ఈ రోడ్డు అయితే నీట్ గా అవ్వడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇంత ఆనందాన్ని మనమే కాదు, ఇక్కడున్న గ్రామస్తుల మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మామూలుగా ఆత్మకూరు నుంచి ఉలవపాడుకి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ అక్కడ నుంచి బాగా నీట్ గా ఉంది. కానీ ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆత్మకూరు నుంచి చుట్టుగుంట నుంచి కందుకూరు అంటే ఇదంతా మరి దారుణంగా ఉండేది. బట్ ఒక్కసారి ఇంత నీట్ గా చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కానీ చిన్న వర్క్ ఉంది, అవి కూడా కంప్లీట్ అవుతాయి. సో ప్రాసెస్ జరుగుతుంది అనమాట, వర్క్ జరుగుతుంది. మాక్సిమం అయితే నాకు తెలిసిన వరకు మన కందుకూరు నియోజకవర్గంలో సగానికి సగం రోడ్లు అయితే సంక్రాంతి లోపు క్లియర్ అవుతాయి అనుకున్నాం కదా, అయినాయి. సో ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చేస్తారు త్వరలో అని చెప్పడం జరిగింది. రీసెంట్ గా మనం ఒక వీడియో చేస్తాం రాళ్లపాడులో, మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు సంక్రాంతి లోపు ఎంత వరకు అవ్వాలో అంతవరకు అవుతాయి, మిగతాయి కూడా సో ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇలా చెప్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలు హ్యాపీగా ఉంటే మనకి హ్యాపీగా ఉంటుంది. మరి వాళ్ళని చూసి నేను ఏంటి ఇంత దారుణంగా ఉందని తర్వాత ఈ రోజు ఈ రోడ్డుని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మనం ఈ రోడ్డు గురించి చాలా మాట్లాడుకున్నాం ఆ రోజు. బట్ పబ్లిక్ ఆ రోజు ఏం మాట చెప్పారు, ఈ రోజు
రోడ్డు వేసిన తర్వాత ఎలాంటి మాటలు చెప్తారో వాళ్ళ సంతోషాన్ని మనం షేర్ చేసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఇదే ట్రావెల్ చేస్తున్న జనాల్ని ఆపి రోడ్ల గురించి అడిగాము. మరి ఈ రోడ్డు ఇంత బాగైనప్పుడు వాళ్ళతో కూడా మనం షేర్ చేసుకోవాలి కదా. నమస్తే సార్, మీ పేరేంటి? సురేంద్ర, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆత్మకూరు నుంచి. ఆత్మకూరు. ఒకప్పుడు చూసినట్లయితే ఇదే ప్లేస్ లో మేము ఉండి వీడియో చేయడం జరిగింది. ఈ రోజు చూస్తే రోడ్లు ఇంత బాగున్నాయి. సో ఎలా అనిపిస్తుంది సార్? బ్రహ్మాంగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం సూపర్ గా చేస్తుంది, అడ్డే లేదు. ఈ దరకు ఇదంతా గుంటలో మెట్టలుగా ఉండింది, ఇప్పుడు మటుకు సూపర్ గా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా మరి మీకు ఎలా ఉంది సార్? మంచిగా ఉందండి. నమస్తే సార్, ఒకప్పుడు మీ పేరెంట్స్ సార్? ఒకప్పుడు ఈ రోడ్డు చూస్తే చాలా దారుణంగా ఉండేది. ఈ రోజు ఫ్యామిలీని వేసుకుని చాలా హ్యాపీగా వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అంతకు ముందు గంతులు బాగా ఉన్నది, ఇప్పుడు రోడ్ బ్రహ్మాండంగా ఉన్నది. చాలా హ్యాపీగా ఉంది. మేడం మీరు? మేడం హ్యాపీగా చాలా బాగుంది. ఒకప్పుడు చూస్తే రోడ్లు బాగా బాగాలేవు. కొంచెం ఇబ్బంది పడుతూ వెళ్ళేవాళ్ళు. ఈ రోజు పిల్లల్ని కూడా వేసుకుని చాలా జాలీగా హ్యాపీగా వెళ్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. పెద్దనా నమస్తే, మీ పేరేంటి? నా పేరు జయరావు. ఒకప్పుడు నేను ఇక్కడే వీడియో చేశాను, ఇలానే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని వాళ్ళ సమస్యల్ని నేను అడిగి తెలుసుకున్నాను. మరి చాలా బాధగా ఫీల్ అయ్యారు. బట్ ఈ రోజు చూస్తే రోడ్డు ఇంత బాగుంది. ఎలా అనిపిస్తుంది? చాలా ఫీల్ అవుతున్నా, చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే ఎందుకంటే నేను ఈ బండిని కొత్తగా సీల్ బండి తెచ్చుకున్నాను. ఓకే. సీల్ బండిని తెచ్చుకున్న తర్వాత ఈ గుంటలు ఎట్టుండి బండి గబ్బు కట్టిపోయింది. అవును. ఇప్పుడు ఈ బండి బాగా చెడిపోయిన తర్వాత ఇప్పుడు బాగలేదు రోడ్డు. ఓకే, మళ్ళీ ఆ? బండి కొనండి అయితే. ఆహా, మళ్ళీ దీన్ని బాగా చెప్పుకొని ఇదే రోడ్డు మీద తిప్పుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏ ఊరు పెద్ద మీది? మాది ఇదే పక్కన ఆత్మకూరు. గ్రామం ఆత్మకూరు. ఆత్మకూరు అంటే సుమారుగా ప్రతి దానికి మనం కందుకూరు వెళ్తూ ఉంటాం. అవును, కందుకూరు వెళ్తాము, ఉలపాడు వెళ్తాము, మాకు ఈ రెండు. ఆ సో ఒకప్పుడు నేను చేశాను పెద్ద ఈ వీడియో చేసినప్పుడు చాలా బాధ అనిపించింది మీ ఈ రోడ్ల సమస్యలు విని. బట్ ఈ రోజు ఇంత హ్యాపీగా ఉంది. మరి మీ బైక్ కూడా త్వరలో రిపేర్ చేసుకోండి, ఇంకా రిపేర్ అవ్వకుండా చూసుకోండి. ఇక రిపేర్ అవ్వదు, బాగుంది కదా మనకి. జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రావాలి, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ పెద్ద. Thank ఇప్పుడు you. కూడా మీ ఫ్యామిలీ ఎదురు చూడరు అనమాట. ఆ బాగుంది రోడ్డు, ఎప్పుడైనా వచ్చలే అంటారు. అది కూడా మనం కూడా బాగుంది రోడ్ అని చెప్పి కూడా మంచిగా పోవాలి. అంత స్పీడ్ గా పోకుండా మంచిగా పోయి పని చేసుకొని వచ్చేసి. ఒకప్పుడు ఏంటంటే గుంతలుగా ఉంది, యాక్సిడెంట్లు ఎక్కువ జరిగాయి, ఇంట్లో భయపడేవాళ్ళు నైట్ ఏ టైం కి వస్తున్నారు ఏంటి అని. బట్ ఈ రోజు చూస్తే మొత్తం క్లియర్ అయిపోయింది. మీ ఫ్యామిలీ కూడా హ్యాపీ. అవును, హ్యాపీ. హ్యాపీ, అందరూ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ పెద్దయినా. ఓకే. ఇప్పుడైతే మనకి ఆత్మకూరు గ్రామస్తుల దగ్గర అయితే మనం ఉన్నాం. వాళ్ళతో కూడా ఈ రోడ్డు గురించి వాళ్ళ సంతోషాన్ని మనతో షేర్ చేసుకుందాం. నమస్తే సార్. సో ఎలా అనిపిస్తుంది? చాలా రోజుల తర్వాత రోడ్ అయితే క్లియర్ అయిపోయింది, ఎలా అనిపిస్తుంది సార్? రోడ్డు క్లియర్ అయిపోయింది, మళ్ళీ కొరవ ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు ఆడ మొదలు పెట్టారు. హ్యాపీగా ఉందా సార్? ఒకప్పుడు చాలా ఇయర్స్ రోడ్డు బాగాలేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మరి నైట్ రావడానికి పిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడ్డారు. ఈ రోజు చూస్తే ఇంత బాగుంది. ఇప్పుడు బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మరి మీరు సార్ ఎలా అనిపిస్తుంది? రోడ్ ఇంత బాగుంది. బాగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. ఓకే, మీరు అనుకున్నట్టు అయింది కదా సార్? ఓకే. సో అలానే ఇక్కడ మెయిన్ పెద్ద మనిషి అన్నమాట సార్ ఉన్నారు, తనతో కూడా మనం షేర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరేంటి? వెంకటరామయ్య. సార్, చాలా రోజుల తర్వాత మన రోడ్ అయితే ఇంత క్లియర్ అయిపోయింది. సో ఇంకా ఏ సమస్య లేదు. మరి ఎలా అనిపిస్తుంది రోడ్ ఇంత బాగా అయినందుకు? బాగానే అనిపిస్తుంది, బాగానే ఉంది. మీరు అనుకున్నది సాధించారు కదా సార్? రోడ్డు ఎలా అయినా భువనేశ్వర్ వచ్చి చెప్పింది, వన్ మాట ఎమ్మటే అయిపోయింది. ఎలా అయినా కూటమి ప్రభుత్వం రావాలి, వచ్చిన తర్వాత మా రోడ్లు క్లియర్ అవ్వాలని చెప్పేసి మీరు అనుకున్నారు. బట్ ఈ రోజు సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయింది. హ్యాపీయా సార్? హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. మల్లికార్జునరావు, ఓకే. మీ సుమన్ టీవీ వల్ల మీరు వచ్చి ఒకసారి ఫస్ట్ సార్ రోడ్లు బాగలేవు అని చెప్పి మీరు యూట్యూబ్ లో మీద వచ్చింది. మీరు వచ్చిన దాని మీద ఎమ్మెల్యే గారికి అందరు స్పందన వచ్చింది. స్పందన మీద చాలా ఎక్సలెంట్ గా రోడ్ అయింది. మళ్ళా మీరు వచ్చారు. మీరు ఎట్లాగైనా ఏ సమస్యలు ఉన్నా మీకు తెలియపరుస్తాము. మీరు మంచిగా చేస్తారని మీ సుమన్ టీవీ వారికి, మీ మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు మేడం. కంపల్సరీ సార్, మీ సమస్యలని క్లియర్ చేయడానికే, మీ సమస్యలు పబ్లిక్ తెలియడానికే ఈ రోజు సుమన్ టీవీ అనేది ఏర్పడింది. సో మీ సమస్య ఈ రోజు తీరినందుకు, అది కూడా మేము వీడియో చేసినందుకు తీరినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మాకు కూడా అదే మేడం, మీ సుమన్ టీవీ వారికి ధన్యవాదములు. చాలా ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మీ టీవీ వారిని పిలిపించి ఆ సమస్యలు మీ యూట్యూబ్ ద్వారా మేము నలుగురికి షేర్ చేసేటట్టు మీరు చూడండి మేడం. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ సార్, మీ సమస్య మా సమస్య అనుకుంటాం. సో మీ సమస్య క్లియర్ అవ్వాలని చెప్పి ఎప్పుడు మా సుమన్ టీవీ ముందుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే.
మరి చూసారు కదండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ రోడ్డు బాగలేక సో మన ఆత్మకూరు చుట్టుపక్కల గ్రామాలు కూడా వాళ్ళ గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్న టైంలో సో మనం ఒకసారి వీడియో చేసాం. ఈ రోజు అంటే బాగలేనప్పుడు వీడియో చేసాం, బాగున్నప్పుడు కూడా వీడియో చేస్తేనే కదా పబ్లిక్ తెలిసేది. అందుకని చెప్పి ఈ రోజు మనం వచ్చాం. ఈ యొక్క ఆనందాన్ని కూడా మనం వాళ్ళ మాటలో షేర్ చేసుకున్నాం. సో నాకంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము అనుకున్నది సాధించాము, ఎలా అయినా ఈ సంవత్సరం మాకు రోడ్లు క్లియర్ అనుకున్నాము, బట్ ఈ రోజు సాధించాం, చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.